బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తేజ్ ప్రతాప్ చేసిన పోస్ట్ కారణంగా ఆయన పార్టీ నుంచి కాకుండా కుటుంబం నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇంతకు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు పెట్టిన ట్వీట్ ఏంటి? కుటుంబం నుంచి పార్టీ నుంచి బహిష్కరణకు గురవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. బీహార్లో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కొత్త పార్టీకి అవకాశం ఇచ్చేలా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2017 సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ నితీష్ కుమార్ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. ఇప్పటి వరకు అతని రాజకీయ జీవితం సాఫీగానే సాగుతున్నప్పటికీ రాజకీయంగా అలజడి ఎదురయ్యేందుకు అనేక కారణాలున్నాయి. 2018లో మాజీ బీహార్ ముఖ్యమంత్రిగా దొరగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ను వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పరం గొడవలు తలెత్తాయి. సంసారంలో సఖ్యత లేని కారణంగా భార్య ఐశ్వర్యకు విడాకులిచ్చారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ కేసు నేటికి ఫ్యామిలీ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే అనుష్క యాదవ్ అనే యువతితో రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఇదే అంశంపై 2025 మే 24న తాను అనుష్క యాదవ్ అనే యువతితో 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయితే దీనిపై స్పందించిన తేజ్ ప్రతాప్ తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేయబడిందని, ఎవరో కావాలనే ఇలా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేశారని పేర్కొన్నారు. తన ఫోటోలను ఎడిట్ చేశారని తెలిపారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజ్ ప్రతాప్ తన ప్రేయసి అనుష్క విషయంలో క్లారిటీ ఇచ్చారు. గతంలో తానే పోస్ట్ చేశానని, అనుష్క యాదవ్తో 12 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నది వాస్తవమే అన్నారు. ఈ వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. దీంతో పార్టీకి, కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచే కాకుండా కుటుంబం నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించినట్లు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ చర్యల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, రాజకీయ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కుటుంబం నుంచి, పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగుతానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైశాలి జిల్లాలో మహువా నియోజకవర్గం నుంచి లేదా హసన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన వెంటనే ఈ 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ నుంచి, కుటుంబం నుంచి తనను బహిష్కరించినప్పటికీ ప్రజల నుంచి తనను దూరం చేయలేరన్నారు. టీమ్ తేజ్ ప్రతాప్ అనే కొత్త జెండాతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటిస్తారా, లేక నితీష్ వర్గానికి మద్దతిస్తారా? అది కుదరకపోతే జాతీయ పార్టీలో చేరి సీఎం అభ్యర్థిగా ముందుకు వెళ్తారా అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో నెలకొంది.